మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. వియత్నాంలో జరిగిన ఘోర బోట్ ప్రమాదం తెలుగు రాష్ట్రాలు తీవ్ర విషాదం నింపింది. పుక్వోక్ ద్వీపం సమీపంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు ఇవాళ భారత్కు చేరనున్నాయి. హోచిమిన్ సిటీలో అధికారిక ప్రక్రియలు పూర్తి కావడంతో మృతదేహాలను భారత్కు తరలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తున్నట్టుగా తెలిపారు అధికారులు. బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ 17 మంది భారతీయుల్లో 16 మంది చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా వారంతా కూడా భారత్ చేరుకున్నారు. అయితే మచిలీపట్నంకి చెందిన గిల్లి కిషోర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టుగా వైద్యులు గుర్తించారు. భార్య మృతి వార్త తెలిసిన అనంతరం ఆయనకు గుండెపోటు వచ్చినట్టుగా కూడా సమాచారం. మీరు అక్కడి నుంచి తప్పించుకునే సమయంలో యాక్చువల్గా ఏం జరిగిందని ఒకసారి చెప్పండి. యాక్చువల్గా మేమైతే ఆ బోట్లో లేము. బిఫోర్ అంటే మాకన్నా ముందు అంటే ఫస్ట్ బోట్లో అయితే ఇది ఇన్సిడెంట్ జరిగింది. మేము నియర్ బై ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ మేము లేము. మేము వచ్చేసి ఇంకో బోట్ కోసం వెయిటింగ్. ఆ బోట్ జస్ట్ మూవ్ అయ్యింది ఒక 100 మీటర్ డిస్టెన్స్లో. అది టోటల్గా మొత్తం కొలాప్స్ అయిపోయింది. బోట్లో మొత్తం 32 మెంబర్స్. అంటే మన ఏరియా కదా. టోటల్ ఆంధ్ర నుంచి అయితే 24 మెంబర్స్ అండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. రావా కంపెనీ. అసలు ఎలా జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్ అంటే అది వాటర్ ఫ్లోస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారిగా పక్కకి ఫ్లిప్ అయిపోయింది. నీట్గా కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ ఒకటే ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కొంచెం ఖచ్చితంగా మనం ఒక 50% అయినా ప్రాణాలు కాపాడగలిగేవాళ్ళం. మెడికల్ ఎమర్జెన్సీ అనేది లేదు. బట్ రెస్క్యూ అయితే ఇమీడియట్గా చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.